శ్రీ రామాలయానికి రథానికి నిప్పు పెట్టిన దోషులను కఠినంగా శిక్షించే విధంగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా కనేకల్ మండలం హసనహాకల్ గ్రామంలో గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టడంతో కాలిపోయిన శ్రీ రామాలయం రథాన్ని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఈషా వ్యక్తిగత కక్షలతో శ్రీ రామాలయ రథానికి గుర్తు తెలియని దుండగులు నిప్పంటించినట్లు ప్రాథమికంగా తెలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ గా తీసుకున్నట్లు ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు తెలిపారు. గ్రామంలో శ్రీరాముడి రథానికి గత రాత్రి అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టి దహనం చేసే ప్రయత్నం చేశారు. రథం కాలిపోయింది కొంత భాగం. ఈ రథాన్ని ప్రైవేటు వ్యక్తులు ఈ గ్రామంలో ఉండే శ్రీరాముడి ఆలయానికి ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా విగ్రహాలను ఊరేగింపు చేయాలనే సంకల్పంతో చేయించిన రథం. ఈ రథం దహనంలో ఎలాంటి రాజకీయ కోణాలు లేవని మాకున్న సమాచారం. ఈర్ష్యతోనో వ్యక్తిగతమైన కక్షతోనో జరిగి ఉంటుందని ప్రాథమికంగా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తూ ఉంది. నేను జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి ఒకటే విజ్ఞప్తి చేశా. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి దోషులు ఎవరైనా కఠినంగా దండించమని కోరడం జరిగింది. ఆలయం దగ్గర ఉన్నటువంటి రథానికి అగ్ని ప్రమాదం జరగటం, అది కూడా ఎవరో ఒకరు కావాలని మధ్యరాత్రిలో నిప్పు పెట్టినారనే ఇన్ఫర్మేషన్ అర్లీ మార్నింగ్ మనకు రావడంతో మొత్తం రెవెన్యూ మరియు పోలీస్ యంత్రాంగం అప్రమత్తమై ఎండోమెంట్స్ అధికారి కూడా దీన్ని డీటెయిల్గా కనుక్కొని స్పాట్కి రావటం జరిగింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దీన్ని గుర్తించి అటు ఇటు ఉన్న వాళ్ళని కూడా పిలిపించి వెంటనే దాన్ని ఆపడం జరిగింది. సో ముందు భాగం కాలింది. పోలీస్ వారు కూడా వెంటనే దాని గురించి చర్యలు తీసుకున్నారు. దాని గురించి ఎస్పీ గారు తెలియచేస్తారు. ఇది అయిన తర్వాత గ్రామంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఓవరాల్ బిహేవియర్ ఎలా ఉంది, ఐతిహాసికంగా ఎలా ఉండేది, ఇవన్నీ కూడా మనం అనలైజ్ చేస్తే అట్లాంటిది ఏమీ కూడా ప్రిలిమినరీగా మనకు కనపడలేదు. సో ఇది ఒక రేర్ ఇన్సిడెంట్, ఒక వేగ్ ఇన్సిడెంట్ అని సడన్ గా మేబీ స్పర్ట్ ఆఫ్ దాంట్లో ఏదో ఒకటి జరిగి ఉంది అని. యాజ్ సచ్ ఎటువంటి కమ్యూనల్ యాంగిల్ కానీ బిట్వీన్ రిలీజన్స్ ఆర్ బిట్వీన్ క్యాస్ట్ ఎటువంటి గొడవల వల్ల కానీ డిఫరెన్సెస్ వల్ల కానీ జరిగింది కాదు. ఇది ఒకే కమ్యూనిటీకి సంబంధించినటువంటి రెడ్డి కమ్యూనిటీకి సంబంధించినటువంటి రెండు గ్రూప్స్ మధ్యన జరిగినటువంటి ఇష్యూ.